ఒక ఆంధ్రప్రదేశ్లో వెంజన్స్ పాలిటిక్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజు మిగతా వాళ్ళని ఏం మాట్లాడకుండా నన్ను మాట్లాడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 years లో చెప్పుకోవచ్చా మీరు చెప్పిన వెంజన్ పాలిటిక్స్? లేదు లేదు, లాస్ట్ 5 years లో చాలా చేంజ్ కనిపించింది. ఎక్కడా లేదు. లాస్ట్ కాదు, 2014 నుంచి స్టార్ట్ అయింది, 14 to 19. మీరు చూస్తే ఆ 2014 to 19 రూల్స్ కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేయటం, అది కూడా కాల్మనీ సెక్స్ ర్యాకెట్ లో ఆడవాళ్ళ జీవితాలు వ్యభిచార కూపంలోకి వెళ్తుంటే దాన్ని అడిగినందుకు సస్పెండ్ చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా గట్టిగా అడుగుతున్నాము, ఇది 10 మంది వింటున్నారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ చెప్పినప్పుడు వింటారు, నమ్ముతారు. సో ఈ అమ్మాయి చెప్పిందంటే దాంట్లో నిజం ఉంటుందని నమ్ముతారు కాబట్టి నా మీద కోపం. మిగతా వాళ్ళని అంత సీరియస్ గా తీసుకోలేదేమో మరి వాళ్ళు, అది వాళ్ళని అడగాలి. ఆ టైంలో భయం అనిపించిందా? హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా. నాకు భయం ఏం లేదు. పిల్లలు ఏమైపోతారు భయం అనేది ఉంటే నేను అసలు ఇంత గట్టిగా ఉండను కదా. నేను ఈ రోజే కాదు, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, కేసీఆర్ గారి మీద గొడవ పెట్టుకున్నా. ఎందుకంటే ఒక ప్రెస్ క్లబ్ లో లిక్కర్ మీద డిస్కషన్ జరుగుతా ఉన్నింది. సార్ ఆల్ పార్టీస్ మీటింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. అప్పుడు నరసింహారెడ్డి గారు అనుకుంటా, ఆయన టీఆర్ఎస్ తరఫున వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు, నేను టీడీపీ తరఫున కూర్చొని మాట్లాడుతున్నా. అప్పుడు బెల్ట్ షాపులు తెచ్చి నాయనే ఇది ఇది అన్నప్పుడు నేను టక్కన కేసీఆర్ గారిని అనేసాను. అంటే అక్కడ పర్సనల్ గా అన్నట్టు కాదు, నా నాయకుడిని అన్నారు, నీ నాయకుడు ఏంటి గొప్ప అన్నట్టుగా మనం మాట్లాడతాం.